వస్తుంది. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మా మరదలు అయితే వస్తా అని చెప్పింది. తనకైతే నేను వీడియో తీస్తున్నా అన్న విషయం తనకు చెప్పలేదు. చూద్దాం తన రియాక్షన్ ఎట్లుంటుందో. ఒక డోర్ సౌండ్ అయితే వస్తుంది, చూద్దాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను వస్తావని తెలుసా. నేను కూడా తను ఒక్కటే గుర్తుకొస్తుందని పక్కన ఉందని వచ్చినాను. మాత్రం రాకుండా నేను కూడా వస్తలే అప్పుడప్పుడు, అట్లనే ఉంటా కానీ ఎప్పుడు రావు. ఇంకా తర్వాత అయితే మా అత్తమ్మ కూడా వచ్చేసింది. ఇంకా అందరం కలిసి ఇంకా నేను మార్నింగ్ చేసిన గుగ్గిలు అవన్నీ ఉంటే ఇంకా కలిసి అయితే తింటున్నాం. ఇంకైతే మా అత్తమ్మ అయితే మాట్లాడుతుంది అనమాట, ఎట్లా చదువుతున్నాం ఏం చేస్తున్నాం అన్నట్టు అడుగుతుంది. ఇలా అయితే మా డే నేనైతే అనుకోకుండా అసలు వీడియో స్టార్ట్ చేసిన. అసలు ఎక్కడి వరకు వెళ్తుందో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అసలు ఏ వ్లాగ్ చేద్దామో అస్సలు అర్థమవుతుంది. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఒకప్పుడు అయితే యూట్యూబ్లో వ్లాగ్స్ చూసి అయితే ఎంత మంచిగా అనుకుంటున్నాయో, అరే ఈజీగా వీడియో తీసి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు, అసలు వీడియో తీస్తే ఎంత ఈజీగా తీసేస్తున్నారు అని అనిపిస్తుండే. కానీ ఇప్పుడు చేస్తుంటే అనిపిస్తుంది నాకు ఎంత కష్టమో యూట్యూబ్. మా మరదలు వచ్చిందని అయితే చికెన్ రోటీస్ అయితే వేసిన. ఇంకా తర్వాత ఇద్దరం కలిసి రీల్స్ అయితే వేసినాం. ఇంకా డ్యాన్స్ చేస్తే తెలుస్తుంది కదా, ఇది ఏ పాట అయితే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంకా పాట అయితే పెడతలేదు, కాపీరైట్ పెడుతుందని. నాకైతే డ్యాన్స్ అయితే అస్సలు రాదు. ఇంకా మా మరదలు 2-3 స్టెప్పులు నేర్పిస్తే ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా చేసినా. కానీ ఇంకేదో ట్రై చేయాలి కదా ఎప్పుడైనా అన్నట్టు ట్రై చేసిన. నాకు డ్యాన్స్ చేయడం అంటే ఇష్టమే కానీ నాకైతే సరిగా రాదు, అందుకే నేను చెయ్యను ఎక్కువ. ఇంకా తర్వాత అయితే ఉండమని చెప్పినా కానీ ఇంకా వర్క్ ఉందని వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత అయితే మేమైతే బయటికి వెళ్ళినాము. బయట ఎండలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి అసలు. ఇంకా ఎండకు ఆగి లెమన్ వాటర్ అయితే తాగినాం. తర్వాత అయితే షాపింగ్ చేసినాం పిల్లలకైతే. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే చేసినాం, నాకు అలానే ఇష్టము. ఇంకా తర్వాత అయితే లేక ఇంకా మా వారు రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళండి. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళడం అయితే రేరు, ఇంట్లోనే చేసుకొని తింటా. ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఇంకా అప్పుడప్పుడు అయితే మా వారైతే కంపల్సరీ తీసుకెళ్తారు. ఎందుకంటే ఇంక ఇంట్లోనే ఎప్పుడు నీ చేతులతో ఏం చేసుకొని తింటావు, అట్లా బయట ఫుడ్ అయితే ఎంజాయ్ చేయను అట్లా మంచిగా అంటే చెప్తాడు. ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఇట్లా అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. అసలుకి పెళ్ళైనాక 2 పిల్లలు పుట్టినాక అసలుకి డీమార్ట్కి అయినా వెజిటేబుల్స్కి వెళ్ళినా ఎక్కడికో టూర్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, బోర్ కొడుతుంది. ఇక్కడైతే మా వారు చెప్తున్నారు అనమాట, ఇంకా ఆర్డర్ చేసి గంట అయింది ఇంకొస్తలేదని. ఇంకా ఆకలి అవుతుంది కదా ఆ టైంకి. అయినా ఎంతసేపు లేట్ చేసిరు వాళ్ళు అయితే. మనకే ఆకలితో ఉన్నాం, పైన ఎండలు అయినా కానీ మేము వెయిట్ చేయడం అంటే నాకు చిరాకు. ఇంకా మొత్తానికి అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా మేమైతే అదేందో బిర్యానీ, తంగడి బిర్యానీ అంట, అదేందో కొత్తగా ఉందని అది ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ చికెన్ పీస్ అయితే అసలు మస్తు ఉంది, ఇట్లా బొగ్గుల మీద కాల్చినట్టు ఉంది సేమ్. అసలు బిర్యానీ టేస్ట్ ఏమో కానీ ఆ పీసెస్ అయితే మస్తున్నాయి. ఇంకా మా వర్షి బాబు అయితే ఇంట్లోనే ఉండే, ఇంకా మా తోట అయితే రాలేడు ఎండకెందుకని మేమే తెలియదు. ఇంకా మేమైతే ఇద్దరమే మంచిగా తిన్నాము. ఇంకెప్పుడో ఒకసారి బయటికి వెళ్తాం. ఎప్పుడు అంటే ఇంట్లోనే ఇంకా బిర్యానీ నేర్చుకున్నాక అయితే అసలుకి బయటికి వెళ్ళడం అసలు రేరు. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ మనకు వస్తుంది కదా, మనం మంచిగా మన చేతులతో ప్రిపేర్ చేసుకునేది టేస్ట్ వేరేగానే ఉంటుంది. అదేంటో కానీ నేను ఎంత మంచి చేసినా నాకు హోటల్ వేస్తుందని నచ్చుతుంది. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా చెప్పండి. ఇంకా బిర్యానీ ఉంటే కంపల్సరీ థమ్స్ అప్ ఉండాల్సిందే. ఇంకా తర్వాత థమ్స్ అప్ తాగి మొత్తం తిన్నాము. ఇంకా లాస్ట్కి అయితే డిజర్ట్స్ అయితే తిన్నాము. నేనైతే ఇంకా ఆఫ్రికన్ డిలైట్ అంట, పేరు కూడా సరిగా వస్తలేదు నాకు. అదైతే ఎంత బాగుందో అసలు, మస్తు ఎమ్మిగా ఉండే. ఆ బిర్యానీ కంటే ఆ డిజర్ట్ ఎక్కువ నచ్చింది నాకు. బిర్యానీ మొత్తం తిన్నాక ఇగో ఇలా ఫింగర్ బౌల్ ఇస్తారు కదా, ఒకసారి అయితే ఒక జోక్ అయితే హైలైట్ అయిందన్నమాట. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా హాట్ వాటర్లో లెమన్ ఎందుకు వేసిస్తున్నారా అని మా తమ్ముని అడిగితే ఇట్లా ఇప్పుడు వరకు గుర్తొచ్చింది అనమాట. నేను చెప్పిన కదా ఆఫ్రికన్ డిలైట్ ఇదే. అసలు ఎంత ఎమ్మిగా ఉండే అంటే అంత చూడండి మీరు, టెక్స్చర్ ఎంత బాగుందో, క్రీమీగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్. ఇంకా మా బుడ్డేది కూడా టేస్ట్ చేసింది దాన్ని, చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్తున్నా కదా. వ్లాగ్ అయితే ఏదో ర్యాండమ్గా స్టార్ట్ చేసిన, ఏదో ఒక మంచి వ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ సడన్గా ఈ వ్లాగ్ అయితే అయిపోయింది. నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నా కదా, అసలు ఏం వీడియోలు చేయాలో అస్సలు అర్థమవుతలేదు. ఎన్ని డేస్లో అయితే చేసినా కానీ ఇప్పుడైతే ఏం వీడియోలు చేయాలి, రీచ్ ఎట్లా వస్తుంది, అసలు ఎలా చూస్తారు, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అని అస్సలు అర్థమవుతలేదు. మీకు ఏమైనా సజెషన్స్ చెప్పాలని అనిపిస్తే జర పాజిటివ్గానే చెప్పండి. నేనైతే ఇంకా చాలా సెన్సిటివ్, అందుకే జర పాజిటివ్గానే చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తా. ఇంకా యూట్యూబర్ కష్టాలంటే మామూలుగా ఉండవు, అది కూడా ఒక యూట్యూబర్కే తెలుస్తుంది. అసలు ఏదో ర్యాండమ్గా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేసినా కానీ ఇంకేం చేయాలో అర్థమవుతలేదు. మీ సజెషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఎంతమంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారో. కామెంట్ చేసిన వాళ్ళవి లాంగ్ వీడియో చేయడానికి అయితే కంపల్సరీ అయితే ట్రై చేస్తా. ఇంకా మా బుడ్డి చూడండి నా దగ్గర తిన్నది, ఇంకా తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి తింటుంది. అసలు వీళ్ళ బాండింగ్ అయితే వేరే లెవెల్. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉండండి మీకైతే ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. ఇట్లా బిర్యానీ మొత్తం తింటాం కదా, బిర్యానీ మొత్తం తిని ఇంకా లాస్ట్కి అయితే వాళ్ళైతే సోంపు ఇస్తారు కదా, ఆ సోంపు నేనైతే కొంచెం టిష్యూ పేపర్ ఉంటుంది కదా, అక్కడ టిష్యూ పేపర్లో వేసుకుంటే ఎందుకో నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది. అక్కడ తిన్నంత తిని తర్వాత అందులో కొంచెం వేసుకొని వస్తా. ఇంకా మా వారు అయితే దాన్ని అయితే నవ్వుతున్నాడు. ఇంకా అదే హైలైట్ అని చెప్పాలి. ఇంకెందుకంటే నాకు ఆ సోంపు అనేది బయట అసలు ఉండదు, అక్కడనే దొరుకుతుంది. కానీ ఇంకా మా వారు అయితే నవ్వుతున్నారు చూడండి. చలో ఇంకా ఇలాంటి ఇంకో వీడియోస్ అయితే కలుద్దాం. చలో మరి బాయ్.